హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో అమెరికాలో స్కూల్స్‌లో పిల్లలకి ఏమి నేర్పిస్తారు? అండ్ దానితో పాటు కొత్తగా అయితే ఒక న్యూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌నయితే తీసుకొనొచ్చారు ట్రంప్. అండ్ దాని గురించి కూడా ఈ వీడియోలో మీతో అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ కూడా చేయండి. ఫస్ట్ థింగ్ పిల్లలకి స్కూల్‌లో ఏం నేర్పిస్తారు చదువుతో పాటంటే ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి? అండ్ పోలీసులకి ఎలా కాల్ చేయాలి? అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అండ్ టొర్నాడోస్ అవి ఎక్కువగా యూఎస్‌లో వస్తుంటాయి కాబట్టి అవి వచ్చినప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి? అండ్ ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి? అండ్ ఇప్పుడు ఫైర్ షూట్స్ అంటే స్కూళ్ళల్లో గూడా కొంచెం గన్ కల్చర్ వలన స్కూళ్ళల్లో గూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా! అవి వచ్చినప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి? అండ్ వాటి నుంచి మీరు ఎలా ఉండాలి అని జెప్పేసి. అండ్ బయటికి ఎక్కడికైనా వాల్‌మార్ట్ రానియండి, ఏదైనా స్టోర్స్‌కి వెళ్ళినప్పుడు, ఏదైనా మాల్స్‌కెళ్ళినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి వాళ్ళతోటి. అండ్ అలాంటివి కూడా చాలా నేర్పిస్తూ ఉంటారు. అండ్ స్పోర్ట్స్ గూడా మంచిగా ఉంటదన్నట్లు. అంటే స్పోర్ట్స్ గూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అండ్ నెక్స్ట్ సెక్షువల్ అబ్యూజ్ ఇన్ కరిక్యులమ్ అవి కూడా ఉంటాయి. అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేసి అంటే అవన్నీ మీకు తెలుసు కదా! అలాంటివి నేర్పిస్తూ ఉంటారు. ఏమైనా అందులోపల భాగంగానే అంటే హెచ్ఐవి రాకుండా ఎలా ఉండాలి? అండ్ అంటే మన లోపల హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి కదా! సో, ఆ టైంలో ఎలా ఉంటది? సో, అలాంటివి కూడా అందులోపల పార్ట్ అన్నట్టు అవి కూడా నేర్పిస్తూ ఉంటారు. అంటే జస్ట్ అవేర్‌నెస్ అయితే కల్పిస్తారన్నట్లు. అండ్ నెక్స్ట్ అమెరికాలో K-12 అంటే ఆల్‌మోస్ట్ కిండర్ గార్టెన్ నుంచి 12థ్ గ్రేడ్ వరకు అంటే స్కూల్‌లో స్టడీస్ ఎలా ఉంటాయి? అండ్ వాటి యొక్క మొత్తం కూడా డీటెయిల్‌గా నేను ఇంకొక వీడియోలో మంచిగా దాని గురించి చెప్తాను. అండ్ ఈ వీడియోలో మాత్రం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్కూళ్ళల్లో కొత్తగా వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి అని చెప్పేసి. రీసెంట్‌గా అమెరికన్ కాలేజ్‌లో ఒక అబ్బాయినైతే డిబార్ చేశారంట. ఎందుకు అనంటే ఫైనల్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అందులో ఏఐని యూజ్ చేసి ఫైనల్ ప్రాజెక్ట్ చేశారు అని చెప్పేసి డిబార్ చేయడంతో పాటు డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకున్నారంట. అంటే ఏఐని యూజ్ చేసి చేసినందుకు. బట్ ఆ అబ్బాయి మాత్రం నేనేమి యూజ్ చేసి చేయలేదు అని జెప్పారు. సో, వాళ్ళేంటి అంటే ఏఐని యూజ్ చేయడం వలన అంటే మనిషి యొక్క ఆలోచన విధానం చాలా వరకు తగ్గిపోతది. అసలు నువ్వు అలా ఎలా యూజ్ చేస్తారు ఏఐని అని జెప్పేసి. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే ఏఐ అనేదే ఇప్పుడు ప్రెజెంట్ ఫ్యూచరు. ఏఐ మొత్తం గూడా అంటే ఫ్యూచర్ మొత్తం గూడా ఏఐ మీదనే నడుస్తూ ఉంది. అలా యూజ్ చేసినంత మాత్రాన తప్పేం లేదు అని జెప్పేసి కొంతమంది. సో, ఇలా డిస్కషన్స్ జరుగుతున్నటువంటి టైంలోనే ట్రంప్ అయితే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌నైతే తీసుకొనొచ్చారు. ఏప్రిల్ 23నైతే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేశారతను. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి అంటే అడ్వాన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ ఫర్ అమెరికన్ యూత్ అని జెప్పేసి. సో, దాని మీదైతే సైన్ జేశారు. అది చేసి అతనేమన్నారు అనంటే ఫ్యూచర్‌లో ఏఐ అనేది చాలా వరకు యూసేజ్ అవుతూ ఉంటది. From now into the future as AI becomes a bigger and bigger deal. That's a big deal because AI is where it seems to be at. We have literally trillions of dollars being invested in AI, and somebody today, a very smart person, said that AI is the way to the future. I don't know if that's right or not, but certainly. ఏఐ యూసేజ్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటది. చాలామంది అంటూ ఉన్నారు ప్రెజెంట్ ఏఐకి మంచి ఫ్యూచర్ ఉందని జెప్పేసి. బట్ ఆ ఫ్యూచర్ ఉందా లేదా అని ప్రెజెంట్ అనేది నాకు తెలియకపోయినా కూడా ఫ్యూచర్‌లో మాత్రం ఏఐయే ఆల్‌మోస్ట్ చాలా గట్టిగా ఉంటదని జెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను అని జెప్పేసి. సో, అందువలనైతే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌నైతే తీసుకొనొచ్చారతను. దానిని బేస్ చేసుకొని ఇంకేం చెప్పారు అంటే యూఎస్ ఆల్‌మోస్ట్ కొన్ని ట్రిలియన్‌ల డాలర్స్ ఏఐ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేసింది. సో, యూత్ మాత్రం దీన్ని మంచిగా యుటిలైజ్ చేసుకుంటే బావుంటదని జెప్పేసి. అండ్ నార్మల్‌గా ఎక్కడైనా కూడా అంటే ఏ కంట్రీ గూడా దాని మీద అంత లాభాలుంటాయి అని తెలియకుండానే అంత ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయదు. అండ్ ఎస్పెషల్లీ యూఎస్ లాంటి కంట్రీస్. సో, ఏంటంటే ఏఐకి చాలా బాగా యూసేజ్ ఉంటది ఫ్యూచర్‌లో అని జెప్పేసి అతనైతే ఆల్మోస్ట్ కొన్ని ట్రిలియన్‌ల డాలర్స్ ఏఐ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేశామని జేసి చెప్పారన్నట్లు. అండ్ దీన్ని స్కూళ్ళలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని జెప్పేసి. సో, దానికోసమైతే మెయిన్‌లీ ఒక 5 ఫ్యాక్టర్స్‌నైతే అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఏఐ ఇన్ K-12 అని జెప్పేసి. అంటే ఇప్పటి నుంచి అమెరికన్ స్కూల్స్ లోపల అండ్ వేరే కంట్రీస్ నుంచి వచ్చేసి అమెరికాలో చదువుతున్న ఎవరైనా గూడా ప్రతి ఒక్క అమెరికన్ క్లాస్ లోపల ఏఐని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ దాన్ని ప్రమోట్ చేయాలి అని జెప్పేసి. సో, ఇది ఒకందుకు మంచిదే అన్నట్లు. ఎందుకంటే పిల్లలని చిన్నప్పటి నుంచే అంటే ఇప్పుడు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ పెరిగింది గాబట్టి దాని లోపల యూసేజ్ ఉండాలి. అండ్ పిల్లలకి ఎలా వాడుతున్నారో దీనిని చిన్నప్పటి నుంచే తెలియాలి. సో, దానిని ఇంప్లిమెంట్ చేయాలి అని జెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ అన్నట్లు. అంటే ఏవైతే టెక్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు అండ్ స్కూల్స్ అన్నీ కూడా కలిసి అండ్ పిల్లలకి అండ్ దాన్ని బాగా అర్థమయ్యేలాగా చెప్పాలి అని జెప్పేసి. ఎందుకంటే టీచర్స్ కంటే ఎక్కువగా గూడా ఓన్లీ టెక్ వాళ్ళకి దీని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటది కంపారిటివ్‌లీ టీచర్స్.
సో, వాళ్ళకి ఎలా అంటే దీనిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని జెప్పేసి టీచర్స్‌కి గూడా మంచి అవగాహన వస్తది కాబట్టి వాళ్ళిద్దరు కూడా మంచిగా కొలాబరేట్ అయ్యి జెప్పేసి దీన్ని నేర్చుకోవాలి. అండ్ వితిన్ 180 డేస్ లోపల దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని జెప్పేసి కూడా చూస్తున్నారు. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఫెడరల్ నుంచి గూడా వీటికి ఫండ్స్ ఒస్తాయి అని జెప్పేసి. ఎందుకంటే రీసెంట్‌గా చాలామంది ఫెడరల్ లోపల ఎంప్లాయీస్‌ని తీసేశారు. అంటే కాస్ట్ 13 బేసిస్ మీద. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూల్స్ కూడా ఫెడరల్ లెవెల్ లోపల లేకుండా చూడాలి అని జెప్పేసి. అలాంటి అతను ఈ నిర్ణయం తీసుకున్నారన్నట్లు. అంటే ఫెడరల్ నుంచి ఈ ఏఐకి మంచి ఫండింగ్ వస్తది. అంటే స్కూల్స్ లోపల ఇంప్లిమెంట్ చేయడానికి అని జెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టీచర్స్‌కి ఏఐ నాలెడ్జ్ అడ్వాన్సింగ్ అని జెప్పేసి. అంటే మీరు దీనిని బాగా నేర్చుకోవాలి అని జెప్పేసి ఫస్ట్ మీరు మీ అడ్మిన్ అంటే స్కూల్ లోపల అడ్మిన్ లెవెల్‌లోనే ఈ ఏఐని ఇంప్లిమెంట్ చేయండి. సో, దాని ద్వారా మీకు ఎక్కువ నాలెడ్జ్ బిల్డ్ అవుతది అని జెప్పేసి. అండ్ ఎవరైతే అంటే ఒక టీచర్ ఉంటారు గదా! సెపరేట్‌గా ఒక్కొక్క సబ్జెక్ట్‌కి. ఎవరైతే ఏఐని చెప్పాలి అని చూస్తున్నారో వాళ్ళు దీని మీద ఇంకెక్కువ నాలెడ్జ్ అయితే తీసుకొచ్చుకోవాలి అని జెప్పేసి. సో, దీనిని చాలా వరకు డిపార్ట్‌మెంట్స్ గూడా చెప్పారు. అంటే ఎడ్యుకేషనల్ డిపార్ట్‌మెంట్‌కి వితిన్ డేస్‌లలోనే దీనిని ఇంప్లిమెంట్ చేయాలి. ఐ థింక్ 182 డేస్ అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ టైమ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు గూడా చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేసినా గూడా ఏవి పెద్దగా ముందుకెళ్ళలేదు. అందువల్లనే ఈసారి అంటే దేని మీద సైన్ చేసినా గూడా తప్పకుండా కూడా వితిన్ డేస్‌లలోనే అవ్వాలి అని జేసి చెబుతున్నారన్నట్టు. అంటే ఒక 182 డేస్ రావచ్చు వాటెవర్ ఇట్. బట్ ఇది ఇలా ఉన్నా కూడా కొంతమంది దీన్నైతే వ్యతిరేకరిస్తున్నారు. ఎందుకంటే ఏఐ యూసేజ్ ఎక్కువగా పెరిగిపోతే పిల్లలకి నాలెడ్జ్ అంటే ఓన్‌గా గెయిన్ చేసుకోలేరు. చాలా వరకు దాని మీదనే డిపెండ్ అయిపోతారు. మనిషి యొక్క మెదడుతోటి ఆలోచించే విధానం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటది. అందువల్లనే స్కూల్స్ లోపల, కాలేజ్ లోపల దీన్ని ఇంప్లిమెంట్ లేకుండా ఉంటేనే బావుంటది అని జెప్పేసి. అయినా కూడా ఇంకా కొంతమంది ఏంటంటే లేదు ఆల్రెడీ చాలా వరకు టెక్నాలజీ పెరిగింది. ఆల్రెడీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తుంది. పిల్లలకి ఇప్పటి నుంచి ఉంటేనే స్కూల్ లోపల దే ఆర్ లెర్నింగ్ మోర్ అని జెప్పేసి వాళ్ళన్నట్లు. బట్ ఏదైనా కూడా దాని యొక్క యూసేజ్ ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉంటేనే బావుంటది అని జెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇప్పటికే అందరికి టెక్నాలజీస్ తెలిసిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి. ఒకప్పటితో కంపేర్ చేస్తే. ఒకప్పుడు వైఫై అంటే ఎవరికీ తెలీదు. మొబైల్స్ అంటే ఎవరికీ తెలీదు. ల్యాప్‌టాప్ అంటే ఎవరికీ తెలీదు. బట్ ఇప్పుడు పిల్లలు 24 గంటలు అందులోనే చేతులు అందులోనే కాళ్ళన్నట్లు. మార్నింగ్ లేస్తే ట్యాబులు, ల్యాప్‌టాప్స్ అవే కావాలి. బట్ దాని యొక్క యూసేజ్ మరీ ఎక్కువగా పెరిగినా కూడా ప్రాబ్లమే అన్నట్లు. ఒకప్పుడు ఆల్రెడీ ఇప్పటికి ఏఐ యూసేజ్ అనేది స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం చిన్న చిన్న టెక్నాలజీస్‌కి కానియండి లేకపోతే చిన్న చిన్న ఐడియాస్ కోసం మనం ఆల్రెడీ చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ చాట్ జీపీటీ వాడకం అంటే ఏఐ వాడకం అనేది ఆల్రెడీ పెరిగిపోయింది. ఇంకొక 10 ఇయర్స్ లోపల ఇది ఇంకా కంప్లీట్‌గా మారిపోతుంది అని జెప్పేసి. అలా మారితే కొన్ని ఇబ్బందులే ఎదురవుతాయని జెప్పేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్ అనేది ఒకప్పుడు లేదు. ఎవరినో ఒకరిని అడిగేసి వెళ్ళడం, ఎలా వెళ్ళాలి అని జెప్పేసి. ఇప్పుడు ఎవరు చూసినా కూడా గూగుల్ మ్యాపే యూజ్ చేస్తున్నారు. నువ్వు ఫస్ట్ టైమ్ ఏదైనా ప్లేస్‌కెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్ యూజ్ చేసావా? దెన్ ఓకే. సెకండ్ టైమ్ ఎళ్ళినప్పుడు గూడా యూజ్ చేసావా? ఓకే. థర్డ్ టైమ్ అయినా గూడా సరే ఓకే. మళ్ళీ ఫోర్త్ టైమ్ గూడా నీ అంతలో నువ్వు వెళ్ళలేకుండా మళ్ళీ గూగుల్ మ్యాపే ఓపెన్ చేస్తున్నావంటే ఇంక నీ బ్రెయిన్ పని చేయట్లేదు అని జెప్పేసి. అంటే నువ్వు ఓన్లీ దానికే ఎడిక్ట్ అయిపోయావు కంప్లీట్‌లీ అని జెప్పేసి దాని అర్థం అన్నట్లు. ఆల్రెడీ ఇప్పటికే ఇండ్లల్లో మొబైల్స్ పొరపాటున ఒకరోజు పని చేయలేదు అంటే ఆల్మోస్ట్ పిచ్చాసుపత్రికి దగ్గరగా వెళ్ళేటటువంటి స్టేజెస్ అన్నట్లు. ఒకరోజు ఇంట్లో నెట్ పని చేయట్లేదన్నా, ఒక రోజు మొత్తం అవసరం లేదు. ఒక గంట సేపు నెట్ పని చేయట్లేదన్నా, ఒక గంట సేపు సెల్లులో బ్యాలెన్స్ అయిపోయిందన్నా, లేకపోతే సెల్లు పని చేయట్లేదన్నా కూడా ఇప్పుడు ఆ సిట్యుయేషన్స్ అన్నీ కూడా మారిపోయాయి అన్నట్లు. చాలా వరకు అసలు వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా కూడా మొబైల్ యూసేజే చాలా వరకు పెరిగిందన్నట్టు. అంటే టెక్నాలజీ అంతగనం యూజ్ చేస్తున్నారు. 50% మెంబర్స్ ప్రాపర్‌గా యూజ్ చేసినా, ఇంకొక 50% మాత్రం యూజ్‌లెస్‌గానే యూజ్ చేస్తున్నారన్నట్లు. బట్ ఇది ఫ్యూచర్‌లో చాలా వరకు ఉన్నా కూడా అంటే రిస్ట్రిక్షన్‌గా ఉంటే బావుంటదన్నట్లు. అంటే ఎంతవరకు యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేయకూడదని జెప్పేసి. ఐ థింక్ ఉంటది. తప్పకుండా రిస్ట్రిక్షన్స్ లేకుండా ఏ టెక్నాలజీ కూడా ఉండదు. సో, అలా ఉంటే అయితే కొంచెం బెటరే. బట్ చూద్దాం ఇంకా. బట్ ఇప్పటి నుంచైతే అంటే ఆల్మోస్ట్ మేబీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అమెరికాలో ఏఐని కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని జెప్పేసి అయితే గవర్నమెంట్ అయితే చూస్తుంది. సో, ఇంతే అండి ఈ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.